ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన క్లాస్ అంటే హౌ టు రీడ్ సివిల్ సూట్, సివిల్ దావాలో ఏముంటాయి? వరుసగా ఏం చదవాలి? అంటే ఏంటి? ఒక సివిల్ సూట్ వేసినప్పుడు అనేక స్టేజీలుంటాయి కాబట్టి, సూట్ నుంచి జడ్జిమెంట్ వరకు ఎలా అబ్జర్వ్ చేయాలి? అంటే ఒక సివిల్ సూట్‌ని ఎలా చూడాలనే విషయాలు ఈ వీడియో ద్వారా అంటే ఏంటి? న్యాయ విద్యార్థుల కోసం గాని, జూనియర్స్‌గా ప్రాక్టీస్ చేస్తున్న వారి కోసం దశల వారీగా స్టెప్స్ వైస్‌గా స్టెప్ బై స్టెప్ సివిల్ దావాని ఎలా చదవాలి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇది స్టెప్ బై స్టెప్ గైడ్. ఫస్టు ఒక సివిల్ దావా సూట్‌లో ఏం చేయాలి అంటే రీడ్ ద కాజ్ టైటిల్ అంటే దావాకు గల కారణం. నోట్ ద నేమ్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ అండ్ డిఫెండెంట్. ఈ సూట్‌లో కేసు వేసిన వ్యక్తి ఎవరి మీద వేశారు? ప్లెయింటిఫ్, డిఫెండెంట్ అబ్జర్వ్ చేయాలి. కోర్ట్ నేము, కేస్ నంబర్ చూడాలి. కేసు స్వభావం, నేచర్ ఆఫ్ ద సూట్ అన్నమాట. అంటే మనీకి సంబంధించిందా? పార్టిషన్ సూటా? డైవర్స్ సూటా? అసలు ఏంటి ఈ సూటు అనేటటువంటిది చూడాలన్నమాట. ఆ తర్వాత వరుసగా ఫిర్యాదును జాగ్రత్తగా చదవాలి. అంటే ఏంటి? రీడ్ ద ప్లెయింట్ కేర్‌ఫుల్లీ. అంటే మనం ఫోకస్ చేయాలి ప్లెయింట్ మీద. ఏమున్నాయి ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్? ఈ సూట్ కేసు ఏమి వివరాలు చెప్పారు? అంటే దీనికి గల కాజ్ ఆఫ్ యాక్షన్. వై వాస్ ద సూట్ ఫైల్డ్? ఎందుకు కేస్ ఫైల్ చేశారు? జ్యూరిస్డిక్షన్ ఏంటి? వై డస్ దిస్ కోర్ట్ హ్యావ్ అథారిటీ? అంటే ఈ కోర్టుకి అథారిటీ ఉందా ఈ కేసు చేయడానికి? దీని పరిధి ఉందా? రిలీఫ్ ఏం అడుగుతున్నారు? అంటే ప్లెయింటిఫ్ కేసు వేసిన వ్యక్తి, సూట్ వేసిన వ్యక్తి ఏం అడుగుతున్నాడు కోర్టు నుంచి అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే రీడింగ్ ద కాజ్ టైటిల్, రీడింగ్ ద ప్లెయింట్ కేర్‌ఫుల్లీ ఈ 2 చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత రిటర్న్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చారా? అంటే సూట్ ఫైల్ అయిన తర్వాత డిఫెండెంట్ రెస్పాన్స్ ఏమన్నా అయ్యాడా? ప్రతి ఎలిగేషన్‌కి ఏమన్నా చెప్పాడా? అతనేమన్నా ఖండించాడా? అంటే ఇది నేను చేయలేదు, ఈ డబ్బు తీసుకోలేదు, ఈ తప్పు నేను చేయలేదు, ఈ చెక్ బౌన్స్ నేను చేయలేదు, ఈ ట్రెస్‌పాస్ నేను చేయలేదు, ఈ భూమి ఆక్రమించుకోలేదు, నేను కొట్టలేదు. ఇట్లా అనేక రకాల సందర్భాలని అతను డిఫెండ్ చేశాడా? లేదా? అనేది కూడా ఎగ్జామిన్ చేయాలి. అంటే ఎగ్జామిన్ చేయాలన్నమాట రిటర్న్ స్టేట్మెంట్‌ని. ఒకవేళ ఏమన్నా కౌంటర్ క్లెయిమ్ చేశాడా? నేనిలా చేయలేదండి. ఇదిగో నా తరపు నుంచి నేనిట్లా ఆన్సర్ ఇస్తున్నాను. రిటర్న్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నా కౌంటర్ క్లెయిమ్ చేస్తున్నాను. ఇదిగో స్పెషల్ డిఫెన్సెస్ ఉన్నాయి నాకు. ఎందుకంటే సూట్ వేసిన తర్వాత, సూట్ చదివిన తర్వాత మనము డిఫెండెంట్ ఏమన్నా చెప్పాడా అనేది కూడా అబ్జర్వ్ చేయాలి. ఇది ఒక క్రమం అన్నమాట. అంటే వన్ బై వన్ కింద. స్టడీ ద డాక్యుమెంట్స్ కూడా స్టడీ చేయాలి. అంటే ఆర్గ్యుమెంట్స్ చెక్ చేయాలి. అంటే ఇప్పుడు సేల్ డీడ్ ఉంది. సేల్ అయితే నోటీస్‌లు ఏమన్నా పంపించుంటే గనక ఆ నోటీస్‌ని స్టడీ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అంటే సూట్‌కి పొందుపరిచినటువంటి డాక్యుమెంట్స్ అంటే అటాచ్ చేస్తారు కాబట్టి సూట్‌తో పాటు అంటే రిసిప్ట్స్ గాని, నోటీసెస్ డాక్యుమెంట్స్ గాని, అఫిడవిట్స్ కానీ, లేకపోతే ఇంకేదన్నా ఉన్నా గూడా అవన్నీ డేట్స్, సిగ్నేచర్స్ వెరిఫై చేయాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. ఎందుకంటే సూట్ ఫైల్ అయిన తర్వాత ఆ డిఫెండెంట్ చూసిన తర్వాత ఆహ్, రిటర్న్ స్టేట్మెంట్‌లో ఏమిచ్చాడనేది గూడా ఖచ్చితంగా చూసి డాక్యుమెంట్స్ అబ్జర్వ్ చేయాలి. కోర్టు వారు ఏం అబ్జర్వ్ చేసి ఎటువంటి ఇష్యూని ఫ్రేమ్ చేశారనేది చూడాలి. అంటే ప్లెయింటిఫ్ వాలిడ్ కేసా? కాదా? ఈ సూట్ ఏయటానికి పాసిబిలిటీస్ ఉన్నాయా? లేదా? క్లెయిమ్ వస్తుందా? లేదా? ఈ రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉందా? లేదా? అని చెప్పేసి పరిగణించుకొని కోర్టు వారు ఒక నిర్ణయం తీసుకొని సూట్‌ని మూవ్ చేస్తారన్నమాట. ఇష్యూస్ ఫ్రేమ్ చేసుకొని ఈ సమస్య వలన మనము ఈ ఇష్యూ మనం ఫ్రేమ్ చేయాలి. ఈ డిస్ప్యూట్‌కి, ఈ క్వెషన్స్‌కి ఇలా చేయాలనేటటువంటిది కూడా ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటిది కోర్టు తరపు నుంచి. కోర్టు వారిచ్చినటువంటిది రీడ్ చేయాలన్నమాట. మనం ఏమేం వరుసగా చదవాలంటే కాజ్ టైటిలు, ప్లెయింటు, రిటర్న్ స్టేట్మెంటు, డాక్యుమెంట్స్ అబ్జర్వేషన్ స్టడీయింగ్, ఇష్ వాటెవర్ ద ఇష్యూస్ ఫ్రేమ్డ్ బై ద కోర్ట్ దట్ మస్ట్ బి అబ్జర్వ్డ్ బై ద ప్లెయింటిఫ్ అండ్ ఆల్సో అడ్వొకేట్ అన్నమాట. ఎవిడెన్సెస్, ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు రకరకాలుగుంటాయి. చీఫ్ ఎగ్జామినేషన్ ఏం జరిగింది? క్రాస్ ఎగ్జామినేషన్ ఏం జరిగింది? అది చూసుకుంటూ ఉండాలి. అంతే కాకుండా ప్లెయింట్ వేసిన తర్వాత ఎవిడెన్స్‌లు ఎవరున్నారు? అంటే ఈ యొక్క ప్లెయింట్ వేసిన వ్యక్తి తరపున ఎవిడెన్సెస్ ఏం సబ్మిట్ చేశాడనే డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా ప్లెయింట్‌లో ఉండేవి మనం చదవాలి. ఏం పొందుపరిచారనేటటువంటిది చదవాలి. ఆర్గ్యుమెంట్స్ అంటే లీగల్ ప్రొవిజన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ గాని,
రిలీఫ్‌కి సంబంధించిన ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్స్ గానీ, ఇంపార్టెంట్ ఇదేదైనా ఉంటాయా ఆర్గ్యుమెంట్స్ కానీ, లేతే కేస్ స్టడీస్ కానీ, కేసులు గానీ ఉన్నాయా అనేటటువంటిది కూడా అబ్జర్వ్ చేయాలి మనం తప్పనిసరిగా అన్నమాట. ఈ సివిల్ సూట్‌లో వరుసగా దావాలో ఏముంటాయంటే మొదట అంటే సూట్ ఫైల్ అయిన తర్వాత జడ్జిమెంట్ దాకా అనేక స్టెప్పులుంటాయి కాబట్టి, స్టెప్స్ వైస్‌గా కేస్ మూవ్ అవుతుంటుంది కాబట్టి లాంగ్ రన్‌లో మనం ముఖ్యంగా ఇవి చూడాలన్నమాట. జడ్జిమెంట్ అంటే ఏంటి? ప్రతి ఇష్యూకి ఏం జరుగుతుంది? జడ్జిమెంట్ ఇస్తున్నారా? కోర్ట్ ఏం జరుగుతుంది? కోర్టు చేసేటటువంటి పనులు గూడా అబ్జర్వ్ చేసుకుంటుండాలి. అంటే ఫైనల్ డిక్రీ ఇచ్చారా? ఏమన్నా మధ్య మధ్యలో ఆర్డర్స్ ఇస్తున్నారా? అనేటటువంటిది కూడా అబ్జర్వ్ చేయాలి. అంటే ఒక సివిల్ సూట్‌లో ప్లెయింట్ ఫైల్ చేసిన తర్వాత రిటర్న్ స్టేట్మెంట్సు, డాక్యుమెంట్సు, ఎవిడెన్సెసు, ఇష్యూసు, ట్రయల్ జరిగినప్పుడు ఎవిడెన్సెసు, ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినాయి, ఆర్గ్యుమెంట్స్‌లో ప్లెయింటిఫ్ కానీ, డిఫెండెంట్ గాని ఏం చెప్పారు, వాళ్ళ డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేశారు, సిగ్నేచర్ పెట్టారా, పెట్టలేదా, లాయర్ గారు 2 వైపులా ఏం చెప్పారు అనేటటువంటివి వరుసగా చేసుకుంటూ వెళ్ళాలి. వరుసగా ఏంటంటే ఇది ఏ కోర్ట్ కిందకొస్తుంది, ఏ కేసు, ఏంటి, డాక్యుమెంట్సు, విట్‌నెసెసు, తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇది డిక్రీ ఇచ్చారా? లేతే మధ్య మధ్యలో ఒక్కోసారి కొన్ని కేసుల్లో మధ్య మధ్యలో ఏందంటే స్టే ఆర్డర్స్ రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. ఓవరాల్‌గా నేను చెప్పేదేంటంటే ఒక ప్లెయింట్, ఒక సివిల్ సూటు, హౌ టు రీడ్ ఎ సివిల్ సూట్ అన్నప్పుడు సివిల్ దావాని అబ్జర్వ్ చేసేటప్పుడు ఆ దావాల వరుస క్రమాలన్నీ చేసుకుంటూ రావాలి. ఇవి ముఖ్యమైన పాయింట్స్ నేను చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా వరుసగా చెప్తాను. అయితే క్రిమినల్ కేసు స్టెప్స్ ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ టు చార్జ్ షీట్ ఏం జరుగుతుంది అనేటటువంటిది నేను సెక్షన్స్ వైస్‌గా అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్స్ వైస్‌గా చెప్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఎందుకంటే ఎంత వీడియో చేసినా కూడా అందరూ 2, 3 నిమిషాలే చూస్తున్నారు కాబట్టి లాంగ్ వీడియో వద్దనిపించింది నాకే. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ కంటిన్యూ ఆల్ దీస్ వీడియోస్ విత్ 20 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ లైక్ థట్. సో, these are all the important factors must be observed by the plaintiff and advocate also. Thank you for watching. See you in the next video.